మోకాళ్ల మీద నిరసన తెలిపిన అంగన్వాడీ కార్యకర్తలు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయ ప్రాంగణంలో అంగన్వాడీ కార్యకర్తలు మోకాళ్ల మీద నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోడే రమణయ్య, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుండి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెలోకి రావడం జరిగింది. ఈ సమ్మెకి ముందే నెల రోజుల ముందు ప్రభుత్వానికి డిమాండ్ నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా కూడా మళ్ళా సమ్మెను ఆఫ్ చేయమని ప్రభుత్వం మళ్ళా చెప్తే మళ్ళా ఒక 4 రోజులు వాయిదా వేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం మాటలు వినే పరిస్థితి లేదని ఉద్దేశంతో మళ్ళా డిసెంబర్ 12 నుంచి అంగన్వాడీలు సమ్మెలోకి రావడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా 1000 రూపాయలు జీతం పెంచుతామని చెప్పారే గాని 2019 నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు అంగన్వాడీలకు నెరవేర్చకపోగా వీళ్ళను రకరకాల ఇబ్బందులు పెట్టి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు వీళ్ళ ద్వారా అంగన్వాడీ తాళాలు పగలగొట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. అంగన్వాడీలకు 26,000 కనీస వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ 5 లక్షలు ఇవ్వాలని, పెండింగ్ బకాయిలు ఇవ్వాలని, వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తదితరమైన డిమాండ్లతో సమ్మె చేస్తూ ఉన్నాము. ఈ సమ్మెలో భాగంగా ఈ రోజు సీతారామపురం ఎంఆర్ ఆఫీసు మీద కూడా ఈ రోజు ఈ సమ్మె 15 రోజులు కొనసాగుతున్నది. ప్రభుత్వం దిగి వచ్చి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ఆందోళన విరమించమని పెద్ద ఎత్తున చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సమాన వేతనం ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలి. వద్దే లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వద్దే లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, వద్దే లాలి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్.